ప్రధాని నరేంద్ర మోడీపై సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. నిజాలు బయట పెడతానన్న భయంతోనే తనను మాట్లాడనివ్వడం లేదన్నారు. అమెరికా ఇండియా మధ్య 4 నెలలుగా పెండింగ్లో ఉన్న ట్రేడ్ డీల్ రాత్రికి రాత్రే ఒప్పందంపై ఎందుకు సంతకం చేశారో తనకు తెలుసు అన్నారు. मोदी जी घबराए हुए हैं, आपने देखा जो ट्रेड डील जी, जो ट्रेड डील 4 महीने से रुकी थी, 4 महीने से कुछ बदला नहीं। किसी न किसी कारण, जो मैं जानता हूं नरेंद्र मोदी जानते हैं, नरेंद्र मोदी जी ने कल शाम उस डील को साइन कर दिया। నరవాణే పుస్తకంలోని అంశాలు కాదు, ప్రధాని నరేంద్ర మోడీ కాంప్రమైజ్ కావడమే అసలు సమస్య అన్నారు రాహుల్ గాంధీ. ఆయనను ఎవరు ఎలా కాంప్రమైజ్ చేశారో జనమే ఆలోచించాలన్నారు. చరిత్రలో తొలిసారి రాష్ట్రపతి ప్రసంగంపై ప్రతిపక్ష నేతను మాట్లాడనివ్వలేదని వాపోయారు రాహుల్ గాంధీ. नारावाने की स्टेटमेंट नहीं है जी, ये साइड शो है और वो भी जानते हैं, मैं भी जानता हूं। मेन बात ये है कि हमारे प्रधानमंत्री को कॉम्प्रोमाइज कर दिया जी। किसने किया है, कैसे किया है, ये हिंदुस्तान की जनता को सोचना है। मगर इतिहास में पहली बार हिस्ट्री में एलओपी को प्रेसिडेंशियल एड्रेस में नहीं बोलने दिया। అమెరికాలో ఆదానిపై కేసు ఉందని, అయితే వాళ్ళ అసలు టార్గెట్ మోడీ ఆర్థిక మూలాలు దెబ్బతీయడమేనని ఆరోపించారు రాహుల్ గాంధీ. ఆ కారణంగానే మోడీ అమెరికాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకొని ప్రజల రక్త మాంసాలనే కాదు దేశాన్నే అమెరికాకు అమ్మేశారని మండిపడ్డారు. అగ్రరాజ్యం ఎప్స్టైన్ ఫైళ్లు బయటపెడితే తన బండారం బయటపడుతుంది అన్న భయంతోనే ట్రేడ్ డీల్కు మోడీ ఓకే చెప్పారన్నారు రాహుల్ గాంధీ. के जो किसान हैं, आप सब समझिए कि इस ट्रेड डील में आपकी मेहनत को, आपके खून पसीने को नरेंद्र मोदी जी ने बेच दिया है। और वो इसलिए बेचा है क्योंकि ये कॉम्प्रोमाइज्ड है जी। सिर्फ आपको नहीं बेचा है, देश को बेचा है। इसीलिए मुझे वहां नहीं बोलने देंगे। नरेंद्र मोदी जी डरे हुए हैं क्योंकि जिन लोगों ने उनकी इमेज बनाई है वो अब उस इमेज को फोड़ने लगे जी। क्या प्रेशर है सर पीएम पे, आप कह रहे हैं? లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రసంగంపై దుమారం రేగింది. భారత్ చైనా మధ్య ఏం జరుగుతోంది, ప్రధాని నరేంద్ర మోడీ ఎలా స్పందించారు అన్న అంశాన్ని రాహుల్ సభలో ప్రస్తావించేందుకు ప్రయత్నించారు. అయితే స్పీకర్ మాత్రం కేవలం రాష్ట్రపతి ప్రసంగంపై మాత్రమే మాట్లాడాలని సూచించారు. అయితే రాహుల్ లడాఖ్లో భారత్ సైనికుల్ని చంపేసిన అంశాన్ని లేవనెత్తడంతో ప్యానెల్ స్పీకర్ కృష్ణప్రసాద్ రాహుల్ గాంధీ మైక్ కట్ చేశారు. దీంతో కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగారు. స్పీకర్ పోడియం వైపు పేపర్లు విసిరేశారు. దీంతో సభను మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా వేశారు. The main issue in international affairs is the conflict between China and the United States. This is central. This is central. This is central to our president's address. This is central, as you have seen, to our budget. And all I am saying is I want to make a statement about what happened between China and India and how our Prime Minister reacted to it. Why am I being stopped? సభ తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా ఎంపీలు ఆందోళన కొనసాగించారు. మరోవైపు స్పీకర్ పోడియం వైపు పేపర్లు విసిరిన చామల కిరణ్ కుమార్ రెడ్డి సహా 8 మంది ఎంపీలను స్పీకర్ సస్పెండ్ చేశారు. श्री गुरदीप सिंह ओजोला, हिबी ईडेन, आप सुनिए सही, दीन कुरियाकोस जी,